శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర యుద్ధ కాండలు పూర్తి చేసి ఉత్తరకాండలోని ఉత్తరకాండలోని 57 అధ్యాయాలు పూర్తి చేసాం. 58వ అధ్యాయంలోని 10వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 11వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అంజరానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ మహారాజ్ కీ జయ. పూరుస్తుదయతో రాజ్ఞో గుణైర్మాతృకృతేన చ తతో దుఃఖ సమావిష్టో యదుర్మాతరమబ్రవీత్. ఎక్కడున్నాం మనం? అనేక కథలు చెప్తున్నాడు రాముడు లక్ష్మణుడితోటి. సందర్భం ఏంటయ్యా అంటే, ఏమిటా సందర్భం? రాముడు సీతమ్మను మర్చిపోలేక, లక్ష్మణుడు అడవుల్లో దించిన తర్వాత ఆమెను మర్చిపోలేక 2-3 రోజులు సభను కలవలేకపోయాడు. అంటే సభను నిర్వహించలేకపోయాడు. దానివల్ల ఎంతోమంది ఇబ్బంది పడ్డారు ప్రజలు. అందువల్ల లక్ష్మణుడు ఓదార్చాడు. ఓదార్చిన తర్వాత ఎన్నో మంచి మాటలు చెప్పాడు. ఆ ఓదార్చిన తర్వాత తను మళ్ళీ తన స్వజ్ఞానం మళ్ళీ పూర్తిగా ఆయనకి ఆ సంతాపం పోయి స్వజ్ఞానం వచ్చింది, సుజ్ఞానం. అప్పుడు ఆయన చెప్తున్నాడు, నిజమేనాయన నువ్వు చెప్పింది, ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఇదివరకు నృగు మహారాజు ఇలానే ఒకసారి ఇబ్బంది పెట్టి 1000 సంవత్సరాలు తొండగా పడి ఉండేటట్టుగా శాపాన్ని పొందాడు 2 బ్రాహ్మణుల నుంచి. ఏమిటయ్యా కథ అంటే, నృగ మహారాజు ఆవుని దానం ఇస్తే కొన్ని 1000 ఆవులను దానం ఇచ్చారు. అందులో ఒకటి తప్పిపోయి ఇంకో బ్రాహ్మణుడి ఇంట్లోకి వెళ్ళింది. మరి కొన్నాళ్ళ తర్వాత ఇది నాది అని వచ్చాడు అసలు దానం పుచ్చుకున్నవాడు. లేదు నాకు దొరికింది అని వీళ్ళిద్దరూ వివాదంతో వచ్చారు. నృగమహారాజు కొన్ని రోజులు వీక్షించాల్సి వచ్చింది ఆ నృగమహారాజు యొక్క తీర్పు కోసం బయట. అంటే అతనికి అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నమాట. వాళ్ళు చెప్పించారు తర్వాత 2 బ్రాహ్మణులు కలిసి, 1000 సంవత్సరాలు తొండవై పడి ఉండు, నువ్వు ఎప్పుడో కృష్ణుడు అవతారానికి వస్తాడు కలియుగ ప్రవేశించే ముందు, అప్పుడు నీకు శాప విముక్తి అవుతుందని చెప్పాడు అని ఇలా అనేక కథలు రాముడు చెప్తున్నాడు లక్ష్మణుడికి. అంటే ఆయనకి పూర్తి స్మృతిలోకి వచ్చేసాడు అనమాట. అమ్మవారి సంతాపం పోయి లక్ష్మణుడి మాటల వల్ల. లక్ష్మణుడు అంత మంచి సులక్షణుడు అనమాట. ఎటువంటి వారిని కూడా మంచి దారిలో పెట్టగలవాడు. తన అన్ననే దారిలో పెట్టాడు మళ్ళీ అని. అందులో భాగంగా మనం శర్మిష్ఠ, యయాతి ఆ కథ కూడా చెప్తున్నాడు రాముడు లక్ష్మణుడితోటి. పూర్వు అంటే శర్మిష్ఠ కొడుకు, యయాతి మహారాజు యొక్క కొడుకు. యయాతి ద్వారా శర్మిష్ఠకు పుట్టిన పూర్వు సద్గుణాల చేత తండ్రికి చాలా ఇష్టుడయ్యాడు. అందువల్ల యదు ఉన్నాడే, దేవయాని కొడుకు, 2వ భార్య కొడుకు, అతను దుఃఖావిష్యుడై తల్లితో అన్నాడు, భార్గవస్య కులే జాత దేవస్యాక్లిష్ట కర్మణ సహసే హృద్గతం దుఃఖం అవమానంచ దుస్సహం. శుక్రాచార్యుడు కులంలో పుట్టి ఈ విధంగా హృదయంలో ఉన్న దుఃఖాన్ని సహింపశక్యంగానే అవమానాన్ని సహిస్తున్నావు నువ్వు. అవాంచ సహితో దేవి ప్రవిశాప హుతాశనం రాజాతురమతాంసార్థం దైత్యపుత్రయా పురుక్షప. మన ఇద్దరం కలిసి
అగ్నిలో దూకేద్దాం, రాజును హాయిగా ఉండని ఆ శర్మిష్ఠతో కలిసి అన్నాడు. యదివా సహనీయంతే మామనుజ్ఞాతుమర్హసి క్షమత్వన్న క్షమిష్యేహం మరిష్యామి నా సంశయ. నువ్వు సహించగలిగితే నాకు అనుమతి ఇవ్వు. అంటే నువ్వు ఉంటానంటే ఉండు, నేను మాత్రం అగ్నిలో చనిపోతా అన్నాడు యదువు, దేవయాని కొడుకు. పుత్రస్య భాషితం శ్రుత్వా పరమార్థస్య రోధతః దేవయానిత్యు సంక్రుద్ధ సస్మార పిత్రంతదా. అప్పుడు చాలా దుఃఖిస్తూ ఏడుస్తున్న పుత్రుని మాటలు విని చాలా కోపించి దేవయాని తన తండ్రిని స్మరించుకుంది ఓసారి. ఇంగితం తదభిజ్ఞాయ దుహితుర్భార్గవస్తదా ఆగతస్త్వరితం తత్ర దేవయాని స్మయత్ర సా. అప్పుడు శుక్రాచార్యుడు కుమార్తె మనసులోని అభిప్రాయాన్ని తెలుసుకుని వెంటనే ఆమె ఉన్న చోటికి వచ్చాడు. దృష్ట్వాచ ప్రకృతిస్తాం తామప్రహృష్టామత చేతనా పితా దుహితం వాక్యం కిమే తదితి జాబ్రవీత్. అస్వస్థురాలుగా ఉన్న కూతుర్ని చూసి తండ్రి ఏమిటి అని అడిగాడు. పృచ్ఛంతమసకృత్తం వై భార్గవం దీప్తచేతసం దేవయానీతి సంకృతాపితరం వాక్యం. ఇది మాటికి అడుగుతున్నా ఆ శుక్రాచార్యుడితో. దేవయాని కోపంతో అన్నది, అహమగ్నిం విషం తీక్షమ అపోభాముని సత్తమా భక్షయిష్యే ప్రవిక్షేవా నతు శిక్షామి జీవితం. నేను నీటిలో దూకైనా చస్తాను, అగ్నిలో దూకైనా చస్తాను, లేదా విషమన్నా తింటాను, కానీ ఇప్పుడు జీవించడానికి వల్లను అన్నది. నమాంత్వమవజానీషే దుఃఖితామవమానితాం వృక్షస్యావజ్ఞయా బ్రహ్మశ్చిద్యంతే వృక్షజీవినః. నేను ఎంత దుఃఖిస్తున్నానో నువ్వు తెలుసుకోవట్లేదు. చెట్టును అవమానించడం వల్ల ఆ చెట్టును ఆశ్రయించి జీవులకు ప్రాణులకు బాధ కలుగుతుంది కదా. అవజ్ఞాచ రాజర్షి పరిభూయాచ భార్గవ మయ్యవజ్ఞాం ప్రయుక్తేహి నచమాం బహుమన్యతే. తండ్రి, ఈ రాజర్షి నీ యందు అనాదరం చూపి నేను తిరస్కరించి నా పట్ల కూడా అనాదరం చూపుతున్నాడు, నన్ను గౌరవించడం లేదు. తస్యాస్తద్వచనం శ్రుత్వా శోకేనాభిపరిప్లుత వ్యాహత్వం మవచక్రామ భార్గవో నహుషాత్మజ. శుక్రాచార్య ఆ మాటలు విని కోపావిష్టుడై యయాతిని గురించి ఇలా అన్నాడు. యస్మాన్మామవజానీషే నాహుషత్వం దురాత్మవాన్ వయసా జరయాతి నా శైథిల్యముపయాస్యసి. యయాతి, దుర్బుద్ధివై నువ్వు నన్ను అవమానిస్తున్నావు కాబట్టి వెంటనే ముసలివాడి వైపు. ఏవం త్వాదుహిత్రం సమాస్యాస్య స భార్గవ పునర్జగామ బ్రహ్మర్షిర్భవనం స్వమహాయశ. గొప్ప కీర్తి గల బ్రహ్మర్షి అయిన శుక్రుడిలా శపించి కుమార్తెను ఓదార్చి మళ్ళా తన ఇంటికి వెళ్ళిపోయాడు. స ఏవ ముక్త్వా ద్విజపుంగవాగ్ర్య సుతాన్ సమాస్యాస్య దేవయానీం పునర్యయౌ సూర్య సమాన తేజ దత్వా చ శాపన్నోక్షాత్మజాయ. సూర్యుడితో సమానమైన తేజస్సు గల బ్రాహ్మణోత్తమంలో మొదటివాడైన ఆ శుక్రాచార్యుడు ఇలా పలికి కుమార్తె అయిన దేవయాన్ని ఓదార్చి యయాతికి శాపమిచ్చి వెళ్ళిపోయాడు. ఇది శ్రీమద్ రామాయణంలోని ఉత్తరకాండలోని 58వ సర్గ. రేపు మనం ఈ కథను 59వ సర్గలో కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.